హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ డేట్తో పాటు ఎవరికి ఈ సెకండ్ మెరిట్ లిస్ట్లో జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంకా 10th మీకు ఎన్ని మార్క్స్ ఉంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది డేట్స్ అనేవి పోస్ట్ పోన్ చేశారండి. ఇంకా దీంతో పాటు అందరికీ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. వీడియోని చివరిదాకా చూడండి, అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే పోస్టల్ జీడీఎస్ ఎవరైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా రీసెంట్గా మార్చి 23వ తారీఖు తోటి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పూర్తయింది. ఆల్మోస్ట్ అందరూ జాయినింగ్ కూడా అయిపోయారు. అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చాలా మంది కూడా మన ప్రీవియస్ వీడియోస్లో కామెంట్ చేశారండి. సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా పోస్టల్ జీడీఎస్ ఈ జాబ్స్కి మీరు అప్లై చేసే టైంలో ఏ డివిజన్కి మీరు అప్లై చేశారో ఖచ్చితంగా ఆ డివిజన్ మెరిట్ లిస్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీరైతే ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ డివిజన్కి జాబ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిస్ట్ 1 అయితే డౌన్లోడ్ చేయండి. వెబ్సైట్లో ఈ విధంగా ఓపెన్ చేయండి. సో ఈ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఏదో ఒక డివిజన్కి మీరు అప్లై చేసుకున్నారు అనుకుందాము. సో మనకి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ పోస్టల్ జీడీఎస్ 2026కి సంబంధించి నోటిఫికేషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ డివిజన్కి 1060 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. ఈ వేకెన్సీస్ మొత్తం మీద ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అయితే 849 అప్రాక్సిమేట్గా వేకెన్సీస్ ఫిల్ అయ్యాయి. సో సెలెక్ట్ అయిన ఈ 849 మంది మొత్తం కూడా జాబ్లోకి అయితే జాయిన్ అవ్వరు. వాళ్ళకుండే రీజన్స్ వల్ల, అంతేకాకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకవేళ ఫెయిల్ అయినా సరే వాళ్ళకి ఈ జాబ్ పోస్టింగ్ అనేది పోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ నేమ్స్ అన్నీ కూడా ఈ యొక్క మెరిట్ లిస్ట్లో నుంచి అయితే రిమూవ్ చేస్తారండి. ఈ మిగిలిపోయిన వేకెన్సీస్, అంతేకాకుండా ఇంకా బ్యాలెన్స్గా ఉన్న మనకి వేకెన్సీస్ మొత్తం కూడా సెకండ్ మెరిట్ లిస్టు, థర్డ్ మెరిట్ లిస్టు, 4th మెరిట్ లిస్టు, 5th మెరిట్ లిస్టు ఇలాగా మొత్తం కూడా నెక్స్ట్ దానికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అయితే సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎవరికి ఈ జాబ్ రావడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క 10th పర్సంటేజ్ మార్క్స్కి మీ 10th పర్సంటేజ్ మార్క్స్ అనేవి దగ్గరలో ఉండాలండి. అంటే చాలా నియరెస్ట్ పాయింట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు 94% 10thలో వచ్చింది అనుకుందాము. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది 96% అయితే ఉందనుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే మీకు ఒక 2% మాత్రమే డిఫరెన్స్ అయితే ఉందండి. అలాగే మనకి ప్రతి మెరిట్ లిస్ట్కి కూడా ఫస్ట్ మెరిట్ లిస్ట్ నుంచి సెకండ్ మెరిట్ లిస్ట్కి, సెకండ్ మెరిట్ లిస్ట్ నుంచి థర్డ్ మెరిట్ లిస్ట్కి ఇలాగా ప్రతి లెవెల్కి కూడా మనకి ఈ కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీకు నియరెస్ట్గా ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మీకు నియరెస్ట్గా పర్సంటేజ్ ఉన్నట్లయితే మీరు ఈ సెకండ్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వడానికి వెరీ హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ మీకు 92%, 93% ఇలా కానీ వచ్చినట్లయితే సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం అయితే మీరు వెయిట్ చేయొద్దండి. థర్డ్ మెరిట్ లిస్టు లేదా 4th మెరిట్ లిస్ట్ వరకు కూడా మీరు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ కట్ ఆఫ్ అనేది, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఎవరైతే అప్లై చేశారో చాలా వరకు కూడా వెరీ హై కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా మీకు 95, 94% కంటే ఎక్కువగా వస్తేనే సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ పోస్టల్ జీడీఎస్ 2026కి సంబంధించి ఎగ్జాక్ట్గా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే లాస్ట్ ఇయర్ 2025కి సంబంధించి ఆ డేటా తోటి మనం కంపేర్ చేసి క్లియర్గా మనం తెలుసుకోవచ్చండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. లాస్ట్ ఇయర్ జీడీఎస్ 2025 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి 21,413 వేకెన్సీస్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే మనకి 21 మార్చ్ 2025 అయితే రిలీజ్ చేశారనమాట. 13 డేస్కి మనకి రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు. అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మనకి 21 మార్చ్ నుంచి ఎక్స్ట్రాగా ఒక 30 డేస్ తర్వాత అంటే ఏప్రిల్ 21న అయితే రిలీజ్ చేశారనమాట. గ్యాప్ వచ్చేసరికి 30 డేస్ గ్యాప్ అయితే తీసుకున్నారు. ఇక థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే 19th మే 2025 అయితే రిలీజ్ చేశారు. 28 డేస్ గ్యాప్ అయితే తీసుకున్నారు. సేమ్ ఇదే విధంగా చూస్తే పోస్టల్ జీడీఎస్ 2026కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ మనకి బిఫోర్ 7th మార్చ్ 2026 అన్నామండి.
100% మనకి యాక్యురేట్గా 6th మార్చ్ ఈవినింగే మనకైతే రిలీజ్ చేశారు. ఇక సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది మనకి లెక్క అయితే నిన్నే రిలీజ్ అవ్వాలండి. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్, అంతేకాకుండా రిజల్ట్స్ అనేవి అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మనకి కొంచెం లేట్ అయితే అయిందనమాట. లెక్క అయితే నిన్నే రిలీజ్ అవ్వాలి, కాకపోతే డిలే చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ 6th నుంచి ఏప్రిల్ 8th ఈ లోపు ఖచ్చితంగా సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇందులో అయితే ఎలాంటి డౌట్ కూడా లేదు. టోటల్ గా 28,000 వేకెన్సీస్ ని ఫిల్ చేస్తారు. కాబట్టి ఈ 2026 నోటిఫికేషన్ కి 5 మెరిట్ లిస్టుల వరకు కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. మళ్ళీ మనకి జూలై, ఆగస్టు ఈ మధ్యలో పోస్టల్ జీడిఎస్ ఇంకొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 6th మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయితే ఈ 2026కి సంబంధించి ఇదే మనకి లాస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. లిస్ట్ 2కి సంబంధించి ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంది అంటే, నేను మీకు 2025కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ సెకండ్ మెరిట్ లిస్ట్ని బట్టి చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, లాస్ట్ ఇయర్ తెలంగాణకు సంబంధించి 169 మెంబర్స్ని అయితే సెకండ్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ చేశారండి. సో ఇందులో 25% వరకు కూడా క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర అయితే ఫెయిల్ అయిందనమాట. అంటే కొంతవరకు క్యాండిడేట్స్ అటెండ్ అవ్వలేదు, అలాగే కొంతమందికి కొన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయకపోవడంతో పోస్ట్ అయితే తీసేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ కి నియరెస్ట్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎవరికైతే పర్సంటేజ్ నియరెస్ట్ గా ఉంటుందో వాళ్ళకి మాత్రమే సెకండ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. మనకి ఎస్టీ, ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 95% లేదా అంతకంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళు సెకండ్ మెరిట్ లిస్ట్కి అయితే సెలెక్ట్ అయ్యారు. ఇంకా యూఆర్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 98% లేదా అంతకంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ తెలంగాణ స్టేట్ 2025 నోటిఫికేషన్లో అయితే సెకండ్ మెరిట్ లిస్ట్కి సెలెక్ట్ అయ్యారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ 97% దగ్గరలో ఉంటే మాత్రమే సెకండ్ మెరిట్ లిస్ట్లో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యారు అనమాట. సో దీన్ని బట్టి మనం చాలా ఈజీగా అయితే చెప్పొచ్చండి. ఈసారి మన ఏపీ, తెలంగాణ స్టేట్స్కి చెప్పాలి అంటే సెకండ్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 94% కంటే 95, 96 ఇలా కానీ వచ్చినట్లయితేనే అవకాశం ఉంటుంది. లేదు మీకు అంతకంటే 90%, 91, 92 వస్తుందంటే మాత్రం థర్డ్ మెరిట్ లిస్ట్, ఫోర్త్ మెరిట్ లిస్ట్ వరకు కూడా వెయిట్ చేయాలి. ఇక రిమైనింగ్ బీహార్, అస్సాం, ఇంకా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఎవరైతే పెట్టారో మీకు 92% కంటే ఎక్కువగా వస్తే సెకండ్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వడానికి హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే మాత్రం వెయిట్ చేయండి. థర్డ్ మెరిట్ లిస్ట్, ఫోర్త్ మెరిట్ లిస్ట్ వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. మహారాష్ట్రకి ఎవరైతే పెట్టుకున్నారో మీకు 91% వచ్చినా కానీ అవకాశం అయితే ఉందండి. మనం లిస్ట్ అయితే మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో లిస్ట్ ఓపెన్ చేసి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఒక 15 రోజులు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే టైం ఇస్తారు. ఈ లోపు ఖచ్చితంగా అందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా రెడీ చేసుకోండి. ఒకవేళ సెకండ్ మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మీ పోస్ట్ అనేది వేకెన్సీగా థర్డ్ మెరిట్ లిస్ట్కి అయితే వెళ్ళిపోతుందండి. సో ఇదనమాట. సో ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ అయింది అని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా సరే అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి వీడియోని పూర్తిగా మళ్ళీ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ సింబల్ వస్తుందండి, దాన్ని ప్రెస్ చేసి తప్పకుండా నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ఎండ్.